మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్నా. మేము ఎక్కి 8 నెలలు అవుతుంది. 8 నెలలకెళ్ళి మాకు ఇంతవరకు జీతాలు లేవు. అంటే మధ్యలో ఒక 3 నెలలు వేసిండు, మళ్ళీ మధ్యలో 5 నెలలకెళ్ళి జీతాలు ఎప్పుడు అడిగినా కానీ అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అంటుండ్రు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సుబ్రహ్మణ్యం మేడం అడిగితేనేమో 2 సార్లు మేము మాట్లాడతామనేది, ఇలా 3వ సారికి మాకు అసలు అవసరం లేదు, మాతో ఏమో అవసరం, మీరు ఏమున్నా కానీ కాంట్రాక్ట్ తోటి మాట్లాడుకోవాలని అంటుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ కాడికి వస్తేనేమో బిల్స్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేసి 5 నెలలకెళ్ళి ఆపుతుండన్న. మాకు వచ్చే జీతమే 12,000. 12,000 కూడా నిండా రాదు, 11,500. నెల మొత్తం కంటిన్యూ వస్తే అది కూడా ఒక సెలవు పెట్టగానే కట్ అయిపోతుంది. 11,500 మాకు 5 నెలలకెళ్ళి జీతాలు ఆపితే మేమేం పోషించుకోవాలి? ఇంట్లో పరిస్థితులు ఏంది? జీతాలు అయితే పెద్దగా రావట్లేవు మాకు కూడా. వచ్చిన జీతాలనే కటింగ్లు అన్నీ పోను. మాకు వచ్చేది 11,500. ఇందులో మళ్ళీ పిఎఫ్లు కడతలేరు. పిఎఫ్ల గురించి అడగంగా మొన్న అకౌంట్ నెంబర్లో ఒకటి ఇచ్చి సంబరం చేసుకోరా అని మాట్లాడినరు. ఇప్పుడు ఆ పిఎఫ్ నెంబర్లు ఏంది, ఆ పిఎఫ్లు కట్టకపోవడం ఏంది? ఇప్పుడు గత 5 నెలలకెళ్ళి జీతాలు లేవు. దాని గురించి ఒకసారి స్పందించాల్సిందిగా మేము కోరుతున్నాం. మంత్రి సార్ని కలిస్తే ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. కలెక్టర్ మేడానికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, ఆ కూడా చూస్తా అని చెప్పింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలకెళ్ళి మేము కూడా ఎట్లా బతకాలి? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఈ పనులు ఇప్పుడు మీరు చేస్తారా లేకపోతే బంద్ చేస్తారా? మేమైతే ఇప్పుడు స్ట్రైక్ కూర్చున్నాం అన్న. ఇంకా ఇప్పుడు పనులు చేసుకుంటా పోతా ఉంటే ఆ జీతాలు రావట్లేవు, ఎంతకని చేస్తాం? ఇప్పుడు సరే 1 నెల వచ్చింది, 1 నెల ఆపింది అన్నట్టు అది కూడా లేదు కదా. గత 5 నెలలకెళ్ళి ఆగే ఉన్నాయి జీతాలు. రోజుల నుంచి జీతాల గురించి పిఎఫ్ గురించి ధర్నా చేస్తున్నాం. అధికారులు మా యందు దయదలిచి జీతాలు ఇవ్వాలని కూడా మొరబెట్టుకున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొస్తూ సూపర్వైజర్లతో పని చేయించుకుంటూ మీ మీద కేసులు పెడతాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము చిన్న స్థాయి ఉద్యోగస్తులం, మేము చదువుకుందే తక్కువ చదువుకున్నాం. మాకు వచ్చేది నెలకు 10,000 జీతగాలు. వాళ్ళకు 2 లక్షలు వచ్చినా జీతాలు వచ్చినా సరిపోకుండా వాళ్ళు బయట ప్రాక్టికల్ చేసుకుంటా చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. మేము ఏ పని చేయాలన్నా మాకు ఈ షిఫ్టింగ్ డ్యూటీ చేయలేము. ఇదే జీతంతో ఏ విధంగా బతకగలుగుతాం? 5 నెలలు జీతం లేకుంటే 8 నెలల పిఎఫ్ కట్టాలి. పిఎఫ్ గురించి ఎన్నో సార్లు 5 నెలల నుంచి పోరాడుతున్నాం. సూపరింటెండెంట్ మేడానికి వినతి పత్రాలు ఇచ్చినా రేపు పడతాయి మాపు పడతాయని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ కాంట్రాక్టర్ 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్ పిలిపియాలి. మా అందు దయదలిచి కలెక్టర్ మేడం చర్య తీసుకోవాలి కాంట్రాక్టర్ మీద. అధికారులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారుల పాత్ర ఉంటే అధికారులను కూడా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని మేము కోరుతున్నాం కలెక్టర్ మేడం. ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మాకు లేదు, మాకు కూడా తెలుసు పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నట్టే ఈ రోజు సూపర్వైజర్లు చేసినప్పుడు మరి ఈ రోజు ఒక రోజు ఆపుచ్చినాం అనుకో, మా ఆపు బదులు మా వర్కర్ బాబు సూపర్వైజర్ పని చేయాలి. సూపర్వైజర్లతో పని చేపిస్తారు. రోజు ఆలోచిస్తారా సార్? ఇంటి వాళ్ళు చాలా చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు కదా, రోజు చేపించుకోమను. ఇవాళ మాకెందుకు ఏజెన్సీగా నిలబెట్టమని మమ్మల్ని పోతాం. చిన్న స్థాయి వర్గాల మీద బ్రహ్మాస్త్రాలు ఉపయోగిస్తారు అధికారులు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద చదువులు చదివి వచ్చారు. చిన్న స్థాయి 5వ తరగతి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళు ఎంబీబీఎస్ చేసి పెద్ద డాక్టర్లు అయ్యారు. ఎట్లా పని చేసుకొని రావాలి సార్? మేము లేచినప్పుడు 7 గంటలకు రావాలి, ఏం వండుకొని రావాలి? కనీసం బియ్యం ఉండదా, ఇంట్లో కూరగాయలు ఉండదు, మా పిల్లలకు ఫీజులు ఏంది, మా ఇంట్లో సమస్యలు ఏంది? ఇప్పుడు చలికాలం జ్వరాలు వచ్చినాయి పిల్లలకి, కనీసం మాకు ఇంట్లో సూది లేపించుకున్న అన్న కూడా 100 రూపాయలు లేని పరిస్థితి. ఏమనంటే మున్సిపాలిటీ తీసుకొస్తా, కేసులు పెడతా, ఈ కేసులు పెట్టి మమ్మల్ని అణచివేస్తారు సార్. 10,000 కార్మికులు, మేము 10,000 జీతగాళ్ళు, 10,000 జీతగాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పొట్ట కొడతారు సార్. కాంట్రాక్టర్ కంటే ఎక్కువ అధికారులే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఫస్ట్ అధికారులు వచ్చి బెదిరిస్తుడు మమ్మల్ని, మీ మీద కేసులు పెడతారు. ఏం తప్పు చేశాను సార్? మేము కాంట్రాక్టర్ తప్పు చేస్తుండు, కాంట్రాక్టర్ మీద కేసులు పెట్టండి. 8 నెలల నుంచి పిఎఫ్ కడతలే, కాంట్రాక్టర్ మీద కేసు పెట్టాలి సార్. మా మీద కాదు, కాంట్రాక్టర్ తప్పు చేసిండు, కేసు పెట్టండి. మా మీద పెడితే ఏమంటారు సార్? చిన్న ఉద్యోగస్తులు మేము. ఐదు నెలల జీతం